అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్విజిబుల్ డివైనిటీ. నేను ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు లేట్, మన స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రావులపల్లి. ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ ఊర్లో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటో, ఏమై ఉంటుందో మీకు కూడా తెలుసుకోవాలనుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ఊరిలో ప్రతిరోజు రాత్రి 12 గంటలకు ఆలయంలో గంటల శబ్దం వినిపిస్తూ ఉండేది. కానీ ఆ సమయంలో ఆలయం మూసేసి ఉంటుంది. మూసేసి ఉన్న ఆలయం నుంచి గంటల శబ్దం వస్తుండేది. గ్రామంలో వాళ్ళకి ఆ శబ్దాలు నార్మల్ అయిపోయాయి. కానీ ఆ గ్రామానికి తన ఫ్రెండ్ని కలవడం కోసం రవి అనే అబ్బాయి వచ్చాడు. రవికి ఆసక్తి ఎక్కువ. ఒకరోజు చీకటి పడిన తర్వాత ఆ ఊరి ఆలయంలో గంటల శబ్దం వచ్చింది. ఆ శబ్దం రవి విన్నాడు. అదేంటి, మూసి ఉన్న ఆలయం లోపల ఈ సమయంలో ఎవరు గంటలు మోగిస్తున్నారు అని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నిద్రపోయాడు. కానీ తెల్లవారాక ఆ ఊరిలో ఉన్న ఒక టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ టీ కొట్టు ఓనర్ని అడిగాడు. బాబాయ్, రాత్రి 12 గంటలకి ఆలయంలో గంటలు మోగుతున్న శబ్దం వచ్చింది. నిన్న రాత్రి అది నేను విన్నాను. అయినా మూసి ఉన్న ఆలయంలో రాత్రి సమయంలో ఎవరు గంటలు మోగిస్తున్నారు అని అడిగాడు. ఆ టీ కొట్టు బాబాయ్ రవితో ఇలా అన్నాడు. ఇదిగో అబ్బాయి, నువ్వు ఈ ఊరికి కొత్తలా ఉన్నావు. ఈ విషయం గురించి ఎవరిని అడగకు. అలాగే ఆ సమయంలో బయటకు కూడా రావద్దు అని రవితో అన్నాడు. రవికి ముందే క్యూరియాసిటీ ఎక్కువ. ఆ టీ కొట్టు ఓనర్ చెప్పింది విని అదేంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ రోజు రాత్రి రవి 11:45 లేచి సైలెంట్గా గుడి దగ్గరికి వెళ్ళాడు. అది రాత్రి సమయం, పైగా చలికాలం అవ్వడంతో గుడి మొత్తం పొగ మంచు కమ్మేసింది. కుక్కలు అరుస్తున్నాయి. గాలి చాలా వేగంగా వీస్తుంది. అక్కడ వాతావరణం చాలా భయంకరంగా మారిపోయింది. సమయం 12 అయ్యింది. గుడిలో గంటలు మోగడం స్టార్ట్ అయింది. గుడి బయట ఉన్న రవికి ఆ సౌండ్స్ విని షాక్ అయ్యాడు. అదేంటి, ఆలయం తలుపులు మూసినట్టే ఉన్నాయి. నేను చూడగా ఎవరూ లోపలికి కూడా వెళ్ళనే లేదు. కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా రవి ఆలోచిస్తూ ఉండగా గుడి తలుపులు తెరుచుకున్నాయి. గుడిలో నుంచి వచ్చే వెలుతురిలో ఒక అమ్మాయి ఎర్రటి చీర కట్టుకొని, జుట్టంతా విరబూసుకొని, మెరిసే కళ్ళతో చేతిలో హారతి పళ్ళని పట్టుకొని కనపడింది. ఆమెను చూస్తుంటే ఆ ఊరి గ్రామ దేవతలా ఉంది. ఆ అమ్మాయి గుడిలో ఉన్న విఘ్నేశ్వరుడికి హారతి ఇస్తుంది. చుట్టూ దీపాలన్నీ వాటంతటా అవే వెలుగుతున్నాయి. ఈ దృశ్యాలు చూసిన రవి అక్కడికక్కడే స్తంభించిపోయాడు. ఆ అమ్మాయి రవిని చూసి రవితో మాట్లాడింది. ఊరిలో ప్రజలు నన్ను నమ్ముకొని ఉన్నారు. ఈ ఊరిని కాపాడాల్సిన బాధ్యత నాది. ఈ ఊరిలో వాళ్ళు నా శక్తిని కాపాడుతున్నారు. కానీ ఈరోజు నువ్వు ఆసక్తిగా నేను ఎవరో తెలుసుకోవాలని వచ్చావు. నేను ఈ ఊరిని కాపాడే గ్రామ దేవతను. నేను ఈ ఊరిలో సంచరిస్తూ ఎలాంటి దుష్టశక్తులు ఊరిలోకి రాకుండా కాపలా కాస్తాను అని అమ్మవారు రవితో చెప్తూ, నువ్వు నీ ఆసక్తితో నాకు అడ్డుపడకు. అలాగే ఈ రహస్యం బయటికి చెప్తే ఈ ఊరికి కష్టాలు తప్పవు అని అమ్మవారు రవితో అనగానే రవి భయంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. రవి కళ్ళు తెరిచి చూస్తే తెల్లవారిపోయింది. అక్కడ అంతా నార్మల్గానే ఉంది. అప్పుడు రవి అనుకున్నాడు, నేను ఏదో కల కని ఉంటాను అని. కానీ తన బట్టలకి కుంకుమ ఉంటుంది. అది చూసి రవి ఆశ్చర్యపోయాడు. తన పాకెట్లో చూస్తే కుంకుమ కనిపిస్తుంది. రవి ఆ రోజు జరిగింది ఎవ్వరికీ చెప్పలేదు. కానీ రవి ఆ ఊర్లో ఉన్నన్ని రోజులు రవి ఉన్న ఇంట్లో కూడా గంటల శబ్దం వినిపిస్తూ ఉండేది. అంటే దాని అర్థం అమ్మవారు రవిని గమనిస్తున్నారు అని రవికి అర్థమయ్యింది. అందుకే పెద్దవాళ్ళు అన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు అంటారు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ లైఫ్లో కూడా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఉంటే మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా ఆల్లో పెట్టుకోవడం వల్ల మేము వీడియో పెట్టగానే మీకు నేరుగా నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మాకు ఇంకొన్ని కథలు మీ ముందుకు తీసుకురావడానికి బూస్టప్గా ఉంటుంది. సో ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.